హలో అండి, మార్నింగే స్వీట్ పొటాటో అండ్ శనగలు బాయిల్ చేద్దామని ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. శనగలు నైటే నానబెట్టేసుకున్నానండి. మంచి క్వాలిటీ లేవు, అసలు డీమార్ట్లో తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్కి కొన్ని అండ్ లంచ్కి కొన్ని యాడ్ చేసుకోవడానికి. స్టీమ్ చేస్తే ప్రోటీన్స్ మనకి ఏం పోకుండా బాగుంటాయి మామూలుగా కుక్ చేసిన దానికన్నా. మార్నింగ్ తీసుకోవడానికి ఒక గ్లాస్ చియా సీడ్స్ కూడా నానబెట్టేశాను. అండ్ ఇదేమో జీరా అండ్ జింజర్ వాటర్ చేసుకుందామని నైట్ కొంచెం జీలకర్ర నానబెట్టేశానండి. ఎక్కువగా మేము జీరానే వాడుతున్నాము. ఇది కూడా ఎంత జీరా అయిపోయింది చూడండి. మార్నింగ్ ఈవినింగ్ టీ అవాయిడ్ చేస్తున్నాం కదా, టీ ప్లేస్లో జీరా వాటర్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇవి చేయాలి ఇంకా. అండ్ ఈరోజు చిల్లపల్లిలో షూట్ ఉంది మనకి, ఇక్కడ ఉంది కదా మదీనాగూడలో. సో 3 o'clockకి షూట్. బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని 2 వీడియోస్ ఎడిటింగ్ ఉంది, అది చేసుకొని రెడీ అయ్యి షూట్కి అయితే వెళ్ళాలి. ఈరోజు డే అంతా ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తుండండి. సో రేపు మిడ్ మార్నింగ్ తినడం కోసం డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నానండి. అసలు ఎన్నైనా నానబెట్టాలి గుర్తుండట్లేదు, రోజు అనుకుంటున్నాను మర్చిపోతున్నాను. కొన్ని ఆల్మండ్స్, కొన్ని అంజీర్, కొన్ని బ్లాక్ రైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇవి స్వీట్నెస్ కోసం. ఈ వాటర్ కూడా తాగేయచ్చు మనము ఈ డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత, స్వీట్గా బాగుంటుంది. చెంది ఇందులో జింజర్ వేయలే చెంది, ఇంకా ఓన్లీ జీరానే బాయిల్ అవుతుంది. మా ఇంట్లో ఎప్పుడు ఆ మ్యూజిక్ సిస్టమ్ అట్లా రన్ అవుతూనే ఉంటుందండి. కుందనికి అల్లరి వినిపిస్తుందా మీకు? కుందనికి అల్లరి ఎట్లా చేస్తుందా? సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 2 బాయిల్డ్ ఎగ్స్ విత్ ఎల్లోస్తో తింటున్నా. ఈరోజు 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ పల్లీలు నైట్ నానబెట్టాను కదా, అవి ఉడకబెట్టేశాను. క్యారెట్తో పాటు స్వీట్ పొటాటో వితౌట్ సాల్ట్ తీసుకుంటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ మేము. అందుకే నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అట్లా కూడా తినొచ్చు, కానీ మళ్ళీ అది తిన్నామంటే చట్నీస్లో సాల్ట్ వేయాల్సి వస్తుందని సాల్ట్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా ఇట్లా స్టీమ్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం ఈరోజు. లంచ్లోకి పన్నీర్ ఫ్రై చేస్తున్నా అండి. డైరెక్ట్గా పన్నీర్, ఇది కారము సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేద్దాం. ఇది నా ఫేవరెట్ స్పూన్ అండి, బాగుంటుంది. కానీ కొంచెం రస్ట్ వస్తుంది ఇప్పుడే, ఈ మధ్యలో రస్ట్ స్టార్ట్ అయింది దీనికి. ఇట్లాంటి స్పూన్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నాను, చిన్నవి బాగుంటాయి. కరెక్ట్గా దీంట్లో సెట్ అవుతుంది కూడా ఇది మనకి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మసాలా నిన్ననే ప్రిపేర్ చేశాను. గరం మసాలా, ధనియా పౌడర్, కర్రీ మసాలా అన్నీ చేశాను. బట్ షూట్ చేయలేదన్నమాట, కిచెన్ అంతా క్లమ్జీగా ఉండే, అంతా సర్ది షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండే. ఎప్పుడైనా షేర్ చేస్తాను. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా నేను ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఇది కూడా కొద్దిసేపు అన్నీ కలిపి అట్లా పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు మన ప్యాన్ కూడా రెడీ అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇట్లా ఫ్రైస్కి దేనికైనా కూడా నాన్ స్టిక్ బాగుంటుంది. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని
మీరు ఇంకా కావాలంటే దీనికి కోటింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి శనగపిండి, బియ్యం పిండి అట్లా యాడ్ చేసుకుంటే ఇంకా కోటింగ్ ఎక్కువ అవుతుంది. బట్ నేను కోటింగ్ తక్కువగా పన్నీర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. కోటింగ్ ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ పోయాలి. ఇట్లయితే ఆయిల్ తక్కువైనా బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్లో కూడా బాగుంటుందండి ఇట్లా. నాన్ స్టిక్ గంటలన్నీ డిష్ వాషర్లో ఉన్నాయి, అందుకే స్టీల్ గంటతోని నాన్ స్టిక్ గిన్నెకి తగలకుండా కలుపుతున్నా. ఆలు ఫ్రై చేస్తున్నా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసా. ఫ్రై కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఆయిల్ లేకపోతే ఫ్రై చేయలేము కదా, అందుకే కొంచెం ఇంకొక గంట ఆయిల్ వేసేసాను అనమాట దీంట్లో. అండ్ మన పన్నీర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. తొందరగా చేసేయాలి వంట, లేట్ అవుతుంది మనకు. సో ఆలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్, ఇది నా సీక్రెట్ కర్రీ మసాలా అండి. కుందనికకు ఉగ్గు పెడదామని చెప్పి ఇది చేశాను, తినట్లేదు అనమాట. సో దీన్ని కర్రీస్లోకి 1 స్పూన్ అట్లా వాడుకుంటున్నాను. ఫ్రై కర్రీస్లోకి, సూప్స్లోకి, దేంట్లోకైనా. మనం పులుసు లాంటి కర్రీస్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్ని పప్పులు వేసి చేశాను కదా మంచిగా హెల్దీగా, కానీ తినట్లేదు కుందనిక. ఇది మళ్ళీ వేరే ఫామ్లా యూజ్ చేసి వేరేలా చేశాను, ఇప్పుడు తింటుంది. ఇది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా వాడుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉంటున్నాయండి కర్రీస్ ఇది యాడ్ చేసిన తర్వాత. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ప్లేట్ సర్వ్ చేస్తున్నా. కర్రీ వేడివేడిగా క్రిస్పీగా మంచి అయిపోయింది కర్రీ. సో లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో వచ్చేసి ఈరోజు టమాటో ఇంక్లూడ్ చేశాను, పచ్చి టమాటో. దానిపైన కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. అండ్ పన్నీర్ ఫ్రై చేసుకున్నాను కదా లెస్ ఆయిల్తో, అది. అండ్ బాయిల్డ్ పీనట్స్, క్యారెట్, ఉల్లిపాయలకు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను, కీరా అండ్ పొటాటో ఫ్రై, రైస్, రైతా. సో ఇవి అండి. చూడడానికి ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ యాక్చువల్గా మనం తినేది ఇంతే రైస్ అనమాట. ఇంతే రైస్, ఇంతే కర్రీ. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్-ఆన్స్. వీటి ద్వారా మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేసి ఈవినింగ్ వరకు, అంటే మనకు ఒక 6-7 వరకు కూడా అస్సలు ఆకలేదు. మళ్ళీ ఫుడ్ తిన్నాక వేరే ఏమైనా తిందాము, స్వీట్ తిందాము, అట్లా క్రేవింగ్స్ కూడా రావు. ఎప్పుడు టమ్మీ ఫుల్గా అనిపిస్తుంటుంది మనకి. సో వేడివేడిగా లంచ్ అయితే రెడీ ఉంది. సో ఇప్పుడైతే చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్కి షూట్కి వెళ్తున్నాం మనము. బ్లౌజ్ భలే ఉందండి. ఇప్పుడు బ్లౌజ్ చాలామంది మగ్గం వర్క్స్ కాకుండా డైరెక్ట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా. సో మీరు అట్లా డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా బాగా వచ్చింది. ఇది ఒక కలర్ కూడా నాకు ఇష్టం. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కట్టుకుంటే. లైట్ బేబీ పింక్ కాంబినేషన్ కి మంచి లెమన్ ఎల్లో షేడ్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఈ కలర్ ఫోటోస్ కి వీడియోస్ కి బాగుంటుందండి. మంచి కలర్, లైట్ వెయిట్ అండి అసలు శారీస్. మీరు దగ్గర నుంచి చూసారనుకోండి క్వాలిటీ తెలుస్తుంది, అందుకే ఈ ప్రైస్ ఎందుకు ఉంది అనేది అర్థమవుతుంది. సో షూట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి లెమన్ టీ తాగారనమాట. లెమన్ టీ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి వచ్చేసి పాస్తాతోని దద్దోజనం లాగా చేస్తున్నాను. డిసానో పాస్తా తీసుకున్నాను ఇక్కడ నేను. పాస్తాని కుక్ చేశాను, మంచిగా కుక్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కర్డ్ అండ్ సాల్ట్ యాడ్ చేసి ఒక పల్స్ జస్ట్ అట్లా మెత్తగా కాకుండా జస్ట్ ఒక రౌండ్ మిక్సీ ఆన్ చేసేసి
తాలింపు వేసి యాడ్ చేశాను అనమాట. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. బట్ ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడిపోయింది. చందుతో మాట్లాడుకుంటూ ఎక్కువ వేసేసాను ఆయిల్ అయితే. ఎప్పుడు అంతే, పాస్తా చేసిన ప్రతిసారి ఈ ఆయిల్తో నాకు వచ్చిన తలనొప్పి ఇది. అది కొంచెం క్వాంటిటీ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది. కీరా దోశ అండ్ బాయిల్డ్ పల్లీలు అండ్ కొంచెం పాస్తా, ఇది మా డిన్నర్ అయితే ఈరోజు.